అయితే ఫ్రెండ్స్ మనము మైక్ డాగ్ మినీని తయారు చేశాం కదా క్రియేటర్స్ కోసమని. అయితే ఇది పార్సెల్ చేయడానికి అంటే మనకు ఆర్డర్ వచ్చినప్పుడు పార్సెల్ చేయడానికి మనం 2 ప్యాకేజింగ్ మెటీరియల్ తెప్పించినాం. ఒకటేమో బాక్స్ మరియు ఒకటేమో బబుల్ ర్యాప్. ఈ రెండిటిని కూడా అన్బాక్స్ చేద్దాము. నిన్న ఆర్డర్ చేసింటి అమెజాన్‌లో ఈరోజు డెలివరీ అయింది. అయితే ఇప్పటి వరకు మన మైక్ డాగ్ మినీ ఏదైతే ఉందో దానిది ఆర్గానిక్‌గా ఎటువంటి ఆర్డర్స్ రాలేవు. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే ఏదైతే ఈ ప్రొడక్ట్ మనం చేసినామో మైక్ డాగ్ మినీ, మైక్ డాగ్ ప్రో మరియు టేబుల్ టాప్ ప్రో ఈ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి రెగ్యులర్ యూసేజ్‌కి కాదు. ఓన్లీ ఫర్ క్రియేటర్స్‌కే పనికొస్తది అది. అట్లాంటి వాళ్ళ కోసం ఈ ప్రొడక్ట్స్ ఉందని మార్కెట్‌లో వాళ్ళకి తెలవట్లేదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే కొంచెం యాడ్స్ కూడా రన్ చేద్దామని అనుకుంటున్నా. చూద్దాం అట్లా కూడా రెస్పాన్స్ వస్తదా రాదా అనేది మార్కెట్‌లో. అయితే దానికోసమని మనం రెడీగా ఉండాలి. ఎటువంటి ఆర్డర్ వచ్చినా కూడా తొందరగా రియాక్ట్ కానీకి రెడీ ఉండాలి కాబట్టి మన ప్యాకేజింగ్ మెటీరియల్ అవసరం. అయితే నిన్న అమెజాన్ లో బుక్ చేసిన ఈ రోజు డెలివరీ అయింది. మరి దీన్ని అన్బాక్స్ చేద్దాం. అదేవిధంగా బాక్స్ కూడా నేను ఓన్లీ ఆన్లైన్ లో ఫోటో చూసి తెప్పించాను. మరి బాక్స్ ఫిట్ అవుతుందా కదా అనేది మనము ఈ వీడియోలో చూద్దాం ఏ విధంగా వస్తుంది. మనం బబుల్ ర్యాప్ ఎన్నిసార్లు అన్బాక్స్ చేసి వేస్ట్ పారేస్తాం. ఈరోజు మనం కొన్నాం దాన్ని. అయితే ఫ్రెండ్స్ నేను తెప్పించిన బాక్స్ అయితే వచ్చేసి 5x5 అంటే ఎటు చూసినా 5 ఉంటుంది. స్క్వేర్ అంటే 5 ఉంటుంది. చిన్న బాక్స్ తెప్పించడానికి రీజన్ ఏంటంటే మనం ఇన్ ఫ్యూచర్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో పోతున్నాము. అంటే కొన్ని రోజులు టెస్టింగ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఆర్గానిక్ గా టెస్ట్ చేసినా ఎటువంటి రిజల్ట్ రాలేదు. కాకపోతే కొన్ని యాడ్స్ మన వెబ్సైట్ కి యాడ్స్ రన్ చేద్దాము. తర్వాత మన రిజల్ట్ వచ్చినాయంటే మళ్ళీ జిఎస్టీ అది తీసుకొని ప్రాసెస్ చేసుకొని మళ్ళీ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలోకి మనం వెళ్దాం. కాబట్టి నేను కొంచెం ఫ్యూచర్ గా ఆలోచన చేసి బాక్స్ చిన్నది తెప్పించిన. ఎందుకంటే పెద్ద బాక్స్ సైజు ఉంటే అక్కడ ఫ్లిప్కార్ట్ మన కేజీ పరంగా అయితే మన 300 గ్రామ్స్ అట్లా ఉంది. కాకపోతే బాక్స్ సైజుని బట్టి కూడా వాల్యూమెట్రిక్ కేజెస్ క్యాలిక్యులేట్ చేస్తుంది. దాంట్లో చూస్తే నేను ఏదైతే బాక్స్ రెడీ చేసి ఉంటునో అది 1 కేజీకి అబవ్ అవుతుంది. అయితే అది వద్దులే అని మళ్ళీ ఇందులోనే చిన్న బాక్స్ చూసిన ఇది బెటర్ ఉంది. అంటే మనకు షిప్పింగ్ కూడా ఈజీ అయిపోతుంది. బాక్స్ కూడా చూడడానికి చాలా చిన్నగా ఉంది. అట్లాంటి తెప్పించిన నేను మంచిగా ఉంది. క్వాలిటీ కూడా చూడండి ఇంత నీట్ గా ఉంది. ఎటువంటి అంటే చీప్ క్వాలిటీ అనిపిస్తలేదు మరియు అంత ప్రీమియం కూడా లేదు. అంటే మీడియం ఉంది. మన ప్రొడక్ట్ కి ఓకే. ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఇన్ ఫ్యూచర్ మనం కంటిన్యూ ప్రొడక్ట్స్ పెరిగినాయి, మన ఆర్డర్స్ పెరిగినాయి అంటే మనం కొంచెం కస్టమైజ్ బాక్స్ కూడా చేపిద్దాము. అదే ప్రస్తుతం మనము ఓన్లీ క్రియేటర్స్ కోసమే చేస్తున్నాం కాబట్టి క్రియేటర్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ రీల్స్ వాళ్ళకి షేర్ చేయండి. అదే విధంగా 3D రిలేటెడ్ లేదా మన బిజినెస్ రిలేటెడ్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే డైలీ వీడియోస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఫాలో చేసుకోవడం మాత్రం మరవకండి. అదే విధంగా బబుల్ ర్యాప్ కూడా చాలా మంచిగా ఉంది. ఇది 10 ఫీట్ ఉంది. ఇదేమో 50 ఉన్నాయి. 50 బాక్సెస్ తెప్పించిన 300. ఒకవేళ మీరు తెప్పించుకోవాలనుకుంటే డిఎం చేయండి. మీకు లింక్ డైరెక్ట్ షేర్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి తెప్పించుకోవచ్చు.